నమస్కారం. ఈరోజైతే ఎగ్ తర్వాత మునక్కాయ ఆలు 3 కలిపి పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్టీగా తినడానికి. రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 2 పెద్ద సైజు టమాటాలు, అలాగే 2 గుడ్లు, 2 మునక్కాయలు, ఒక ఆలు పెద్దది తీసుకున్నాను. దీనికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి 1 ఇంచు పట్ట ముక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, చిటికెడు షాజీరా, అలాగే చిటికెడు మెంతులు ఇవన్నీ కలిపి వేసుకుందాం. ఇవి కొంచెం చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని సగం వరకు కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే అప్పటిదప్పుడు దంచింది అయితే చాలా బాగుంటుంది టేస్టు. అది వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాసన పోయేంత వరకు ఇట్లా కలిపేసుకొని ఇంకా ఇందులోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, ఆలు తర్వాత మునక్కాయలు ఇందులో వేసుకుందాం. ఆల్రెడీ నేను గుడ్లు అయితే ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను పొట్టు తీసి. ఆలు మునక్కాయ వేసిన తర్వాత కలిపి 1-2 నిమిషాల పాటు ఇవి ఆయిల్లోనే మగ్గేటట్టు చూసుకోవాలి. మంటను సిమ్లో పెడితే కనుక 1-2 నిమిషాల్లో కొంచెం మగ్గుతాయి కదా. అంతలోపు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత టమాటో మొత్తం గుజ్జయ్యేంత వరకు కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని ఉడికించుకుందాం. ఇంకా ఇందులోకి కారం అయితే ఒక్కోసారి పచ్చికారం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మామూలుగా ఎండు కారమే వేసిన అనమాట. తగినంత ఉప్పు వేసుకొని తర్వాత కారం ఒక 1.5 స్పూన్ వరకు, టీ స్పూన్ అయితే ఇది పెద్ద స్పూను, టేబుల్ స్పూన్ ఇది. ఇంకా ఇందులోకి ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఈ మునక్కాయలకి తర్వాత ఆలుకి ఈ టమాటో అనే పులుపు అనేది పడుతుంది కదా, ఇలా మొత్తం కలిపేసుకొని ఒకసారి ఇట్లనే ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే కనుక టమాటో ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా ఇందులోకి వాటర్ అయితే నేను ఒక 1/2 గ్లాస్ పోసుకొని ఉడకబెట్టిన అనమాట. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కరివేపాకు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా ఏ మసాలాలు వేయనవసరం లేదు. ఈ మనం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసినాం కదా, అందులో మెంతులు కూడా తాలింపుకు వేసాం కాబట్టి పులుసు అనేది గుమగుమలాడుతుంది. ఇంకా నేను ఎక్కువ చింతపండు అయితే యూజ్ చేయను, టమాటా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇట్లా వాటర్ పోసిన తర్వాత ఇట్లా కలిపి పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసిన తర్వాత మరొక 4-5 నిమిషాలు ఉడికితే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఎగ్ మునక్కాయ పులుసు అనమాట ఇది. మునక్కాయ, ఆలుగడ్డ, ఎగ్ 3 కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ పులుసు. ఒకసారి ట్రై చేయండి. ఇంకా అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా పులుసు అనేది. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, చేసి చూసుకోండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.